సార్ ఒక 2 minutes వెయిట్ చేసి మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీటింగ్ ఓకే సార్, మైక్ అందరివి నేను ఆఫ్ చేస్తాను. ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా మీ దగ్గర మళ్ళీ ఆన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, కాబట్టి మీరు కూడా స్పీకర్ ఆఫ్లో పెట్టుకోండి. నేను రికార్డింగ్ పంపిస్తాను సార్. ఎవరు సూర్య డిజిటల్ వాళ్ళు పంపించారు. జూమ్ రిక్వెస్ట్ ప్రాసెస్ రికార్డ్ అప్రూవ్ పర్మిషన్ ద పేషెంట్ రిక్వెస్టెడ్ కంప్యూటర్. సార్ మనకి మన చెప్పుకున్నట్టు క్లాస్లో డిజైన్ ఎవరు పెట్టలేదు. మన వాళ్ళు ఎవరు ఎంత మటుకు డిజైన్ చేశారు ఎవరు నాకైతే ఇంతవరకు గ్రూప్లో ఎవరు మెసేజ్ చేయలేదు. ఈవెన్ మార్నింగ్ అనిత మేడం కూడా ఒక డిజైన్ గ్రూప్లో పెట్టానని చెప్పేసి మెసేజ్ పెట్టినప్పటికీ ఎవరు పెట్టలేదు, ఎవరు డిజైన్ చేయలేదేమో మరి, లేదా చేసుకున్నా మీ దగ్గర పెట్టుకున్నారా? ఒకవేళ ఉంటే ఎవరన్నా గ్రూప్లో చేంజ్ చేయండి సార్, చూద్దాం. KRKN SBI సార్ వారు ఒకరు పెట్టారు, చూస్తాం. సార్ ఇది చేశాను, ఇంప్రూవ్ చేయవచ్చేమో తెలియదు. ఓకే, ఇక్కడ మనకు సార్ పంపించారు KRKNSBI ఫర్ అక్యూరేట్ రీడింగ్ కాల్. సార్ ఈ ఫాంట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ ఫాంట్ లోపలికే రావాలి సార్. ఇది మనకు బార్డర్ దాటి వచ్చేది. సో ఇక్కడ 9 అని కానీ పైన టాప్ లైన్లో వచ్చేసి F కానీ ఈ బార్డర్ లోపలే ఉండాలి. ఈ గ్రీన్ లోపలే పెట్టుకోండి, మనకి లెటర్స్ బాగా కనిపించాలి. సో కొంచెం ఫాంట్ సైజు తగ్గించుకోండి. అలాగే ఇక్కడ ఫోన్ నెంబర్ ముందు ఫోన్ ఐకాన్ అని ఒకటి మన క్లాస్లో తెలుసుకున్నాం సార్. ఆ ఫోన్ ఐకాన్ మాత్రము ఐడెంటిఫై కోసం పెట్టండి. స్టార్టింగ్ మీకు అలవాటు అయ్యేంత వరకు మీకు కూడా మంచిగా అలవాటు అవుతుంది. ఆ ఫోన్ ఐకాన్ కంపల్సరీ పెట్టాలి. అలాగే +91 అని కూడా యాడ్ చేయండి, మీకు ప్రాక్టీస్ అలవాటు అయ్యేంత వరకు అలాగే చేసుకోండి. అవి ఇది బాగా చేశారు సార్. ఇక్కడ ఇంకోటి ఈ బార్డర్ లైన్ అనేది ఇక్కడ ఇంకా కొంచెం పెంచుకోవాలి సార్. మనకి బ్లూ కలర్ లేక బార్డర్ లోపలికే లెటర్స్ రావాలి. డిజైన్ మాత్రం బాగా తీసుకున్నారు. ఓకే సార్, చిన్న మార్పులు చేసుకోండి సార్, అంతే. ఇక్కడ ఫోన్ ఐకాన్ పెట్టండి, లెటర్స్ మాత్రము ఇట్లా బార్డర్ మీదకి రాకుండా చూడండి. బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్లో కూడా టారట్ రీడింగ్ అని కూడా పెట్టారు.
బాగుంది. చిన్న చిన్నవి సరే, ఇట్లాంటి ఒక 10 టైమ్స్ మోర్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు క్రియేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. మిగతాది కూడా మనం తెలుసుకోగలం అట్లే. ఏం చేస్తే బాగుంటుంది, కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన కూడా మనకు వస్తుంది. ఓకే సార్, మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి పెట్టారు. సార్ అలాగే మనం తెలుసుకున్నట్టు మనకి సైజెస్ చార్ట్ కూడా పెట్టాను, మీకు ఆల్రెడీ చూసుకునే ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసి మనం కవర్ పేజీ చేయాలి. కవర్ పేజీ తీసుకుందాము. సరే, క్రియేటివ్ ఆప్షన్, ఈ ఆప్షన్లోకి వచ్చిన తర్వాతే మనకి మొత్తం డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. మనకు ఏవైతే సైజులు ఇవ్వాలో మొత్తం అంతా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ వచ్చేసి సోషల్ మీడియా, సోషల్ మీడియాలోకైనా రావచ్చు. డైరెక్ట్ గా సోషల్ మీడియాలో ఆప్షన్ తీసుకుంటూ రావచ్చు. ఇక్కడ ఫేస్బుక్ అని ఆప్షన్ తీసుకొని ఇక్కడ మనం ఫేస్బుక్ లో కావాల్సిన సైజులు ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఫిక్స్ ఉంటాయి. ఇది యూనివర్సల్, ఇది 108 ఉన్నది యూనివర్స్ ఫేస్బుక్ అని చెప్పేసి ఆల్రెడీ మన లోగో తయారు చేయడంలో అందులో అని తెలుసు. ఇది వచ్చేసి ఫేస్బుక్ కవర్ ల్యాండ్స్కేప్ అని కూడా అంటారు. సో మనం ఈ సైజు తీసుకొని మనము ఇప్పుడు చేస్తున్నాము. దీని మీద క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా మనకి ఆ మెజర్మెంట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కవర్ ఈ కవర్ ఫోటో మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. మన ఫేస్బుక్ అయితే కవర్ ఫోటో మనం లైక్ మనం ఏది పెట్టుకున్నా పర్లేదు. పేజీకి మాత్రము మనం చేస్తున్న ప్రొఫెషనల్ వర్క్ కు సంబంధించి మాత్రమే పెట్టుకోండి. ప్రొఫైల్ ఫోటో కూడా మనం హైలైట్ చేసేలా పెట్టుకోండి. ఫేస్బుక్ ఇష్టం, మన ఫోటో పెట్టు, నేచర్ ఫోటో ఏది పెట్టుకున్నా ఓకే. ఇవే పెట్టుకోండి. మనం చేసే వర్క్ హైలైట్ చేయాలి. ఒకసారి ఇక్కడ మనకి తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ డిజైన్ అనే ఆప్షన్ ఉంది, ఎలిమెంట్ అనే ఆప్షన్, టెక్స్ట్ అనే ఉంది, అలాగే అప్లోడ్. మనకి అయితే ఇక్కడ తీసుకుంటాం వర్క్ సంబంధించి ఏ సంబంధించి దానికి సంబంధించిన లోగోస్ సంబంధించి ఇక్కడ వచ్చిన ఫొటోస్ కానీ మన తీసుకున్న ఫొటోస్ అయినా అప్లోడ్ చేసుకొని నీట్ గా మనం కవర్ ఫోటోను చేసుకోవాలి. మనం నిన్న రియల్ ఎస్టేట్ లో ఇక్కడ మనకి నచ్చినటువంటి ప్రొఫెషన్ ఈ నెంబర్ ఆఫ్ ప్రొఫెషన్ కి మనకు అవుతుందా తీసుకు
ఇంకా వచ్చిన డిజైన్ నేము మన ఫోటో కావాలనుకుంటే అప్డేట్ చేసుకోవడము, నేను అప్డేట్ ఇవన్నీ చేస్తూ ఈ బ్యానర్ ఫోటో కంప్లీట్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ ఇది తీసుకుంటున్నాను, రియల్ ఏజెన్సీ. ఒక మంచిది సెలెక్ట్ చేద్దాం సార్, దానికోసం సెర్చ్ చేస్తున్నాను. గ్రాండ్ వెల్కమ్ ఇన్విటేషన్. ఈ విధంగా అయితే మనం తీసుకున్న డిజైన్ ఆటోమేటిక్గా మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనం తీసుకున్న మెజర్మెంట్ లేకి ఆ డిజైన్ ఇక్కడ వచ్చి పేస్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి ఏదైతే ఉందో పేరు యువర్ న్యూ హోమ్ ఈజ్ హియర్ అని, ఈ ప్లేస్ లో మన కంపెనీ, మన ప్రొఫెషన్ సంబంధించిన కంపెనీ ఉండొచ్చు, లేదా మన ఓన్ కంపెనీ ఉన్నా సరే అక్కడ మనం నేమ్ ఎంటర్ చేసుకుంటాం. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కానీ ఆటోమేటిక్గా సెట్ అయిపోయినా తీసుకుందాము. మనం లాస్ట్ క్లాస్లో ఏమి ఎంటీ ట్యాంప్లెట్లో మనం ఎలా కలర్ ఇచ్చుకోవాలి, వేరే ఇమేజ్ తీసుకొని ఎలా చేసుకోవాలని లోగో విషయంలో తెలుసుకున్నాం. అలాగే రెడీమేడ్ టెంప్లెట్ తీసుకొని డిజైన్లు ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజైన్లో మన కంపెనీ ఎస్టాబ్లిష్ అవి తీసుకొని మనం పెడుతున్నాము. ఎవరే కానీ సరే ఈ కవర్ బ్యాన్లో సైట్ రేట్ కానీ మెజర్మెంట్లు కానీ పెట్టద్దండి. కేవలం మనం చేసే సర్వీస్ మాత్రమే ఈ కవర్ ఫోటోలో కనిపించాలి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ డిజైన్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఫోన్ నెంబర్ మనం ఇచ్చుకోవడమే. ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ +91 అని ఉంటుంది, అలాగే +91 అని పెట్టుకోండి. మనకు అలవాటు అయ్యేంత మనకు ఉండాలి. ఇక్కడ మన కంపెనీ నేమ్ కూడా చిన్నగా ఇచ్చుకోవచ్చు, సర్వీస్ ఇచ్చుకోవచ్చు. నేనైతే దీన్ని తీసేస్తున్నాను. ఇది మనం ఇంకో రకమైన నేను ఇలా కనిపిస్తుంది సార్ డిలీట్ ఆప్షన్. ఈ డిలీట్ ఆప్షన్ మీద మనం చేసి డిలీట్ చేసేసుకొని ఇది డిలీట్ చేస్తున్నాను. గెట్ ఇన్ టచ్ టుడే. మెయిల్ ఐడి మంది ఉంటే ఇచ్చుకోవచ్చు, వెబ్సైట్ ఇచ్చుకోవచ్చు, లేదా మెయిల్ ఐడి పెట్టుకోవచ్చు. సో మ్యాక్సిమం వెబ్సైట్ ఎవరికైనా ఉంటే వెబ్సైట్ పెట్టుకోండి, లేదు అంటే మనకు సర్వీస్ ఇచ్చేది పెట్టుకోండి. మెయిల్ ఐడికి ఆల్మోస్ట్ ఎవరు మెయిల్ ఐడి సెర్చ్ చేసి మన కోసం ఇన్వైట్ పంపడం అనేది జరగదు. కాబట్టి వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ పెట్టుకోండి, లేదంటే ఇక్కడ మన సర్వీస్ ఏమైనా అవైలబుల్ అవుతాయేమో అవైలబిలిటీ పెట్టుకోండి. సో నాకు ఇక్కడ లెటర్లు ఎక్కువ అయిపోయాయి, నేను ఇక్కడ సైడ్ కొంచెం జరిపేస్తున్నా. సో మనకు కావాల్సిన పాయింట్ని మనం సర్చ్ చేసుకోవడము. ఇక్కడ బ్యానర్ ఫోటో ఇక్కడ కావాలంటే మన ఫోటో
కానీ ఇక్కడ సైడ్ కు మంచిగా దిగిన ఫోటో మనకు బాగా నచ్చిన ఫోటో హైలైట్ చేస్తూ మాత్రమే పెట్టుకోండి. అలాగే ఇక్కడ కవర్ ఫోటోలు ఎక్కడైనా కానీ మన లోగోని ఇన్బిల్ట్ చేసుకోవాలి. మన లోగోని కొంచెం ఎక్కడన్నా కానీ కనిపించేటట్టు లోగోని హైలైట్ చేసుకుంటే మంచిగా మనకి డిజైన్ బాగా కనిపిస్తుంది. అలాగే ఫోటో మీద కూడా మన లోగో కనిపించేలా ఒక స్పేస్ మీద ఎక్కడో చోట అడ్జస్ట్మెంట్ అయ్యేలా పెట్టుకుందాం. ఇలా మనకి కావాల్సిన ప్లేస్ మనకి ఎక్కడైతే స్పేస్ బాగా కనిపిస్తుంది ఇక్కడ అనుకున్న చోట మన లోగోని హైలైట్ చేసుకోవాలి సార్, కంపల్సరీగా పెట్టుకుంటే మంచి బాగా కనిపిస్తుంది. నేను ఇక్కడ కిందికి తీసుకొచ్చాను. ఆ తర్వాత నేను ఈ రెండింటిని కూడా కిందికి తీసుకొస్తున్నాను. ఇది హైలైట్ చేస్తున్నాను ఇక్కడికి. అలాగే ఈ కింద ఏదైతే ఉందో మనం చేస్తున్న వర్క్ హైలైట్ అవ్వాలి. మనం ఏమేమి సర్వీస్ ఇస్తున్నామో అవి కనిపించాలి. రియల్ ఎస్టేట్ సంబంధించి ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి. ఓపెన్ ప్లాట్స్ అలాగే అపార్ట్మెంట్స్ ఉంటాయి. మనం ఏవైతే సర్వీస్ చేస్తున్నామో వాటిని మనం ఈ కింద మన కంపెనీ నేమ్ ఏదైతే ఇచ్చినామో ఆ తర్వాత మనం ఇస్తున్న సర్వీసులు, ఒకవేళ ఎవరన్నా ఎల్ఐసి లాంటివి ఇలా చేస్తుంటే కనుక చైల్డ్ ప్లాన్, టర్మ్ ప్లాన్, ట్రెడిషనల్ ప్లాన్లు అని చెప్పేసి ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. ఫార్ములాస్ ఇట్లా ఉంటాయి సార్ మనకి అన్ని మొత్తం విల్లాస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ మొత్తం ఇక్కడ మనం ఇచ్చే సర్వీస్ ని ఇక్కడ మన టైటిల్ అయిపోయిన దాని కింద మనం ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. ఇవన్నీ మనం ఇచ్చే సర్వీస్ మన దగ్గర ఏమేమి అవైలబుల్ అవుతాయి అన్నది ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఇక్కడ దీని తర్వాత మనం ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నాము. గెట్ ఇన్ టచ్ అని ఒక ఇచ్చాము. ఇస్తే ఇచ్చుకోవచ్చు, లేకపోతే మనం ఏదైనా కొటేషన్ ఇచ్చుకోవచ్చు. సో మనం ఆల్రెడీ అది ఉంది కాబట్టి పర్లేదు అనిపించినప్పుడు మనం ఆల్రెడీ ఇచ్చిన కొటేషన్ రెడీమేడ్ ఇచ్చిన దాంట్లో పెట్టేసుకోవచ్చు. తప్పనిసరిగా మంది వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ పెట్టుకోండి, ఏమి లేకపోతే ఏమి అవసరం లేదు, ఏది పెట్టుకోవద్దండి. మెయిల్ ఐడి మనకు కావాలనుకుంటే మెన్షన్ చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఏమంటే పెట్టుకుంటారు. సో మీకు మెయిల్ ఐడి కూడా యాడ్ చేసుకుంటాము అంటే యాడ్ చేసుకోండి. దీనికి సంబంధించి యానిమేషన్ స్టైల్స్ మనం లోగో చేసేటప్పుడు కూడా యానిమేషన్ స్టైల్ చూసుకున్నాము. అలాగే దీనికి టోటల్ గా యానిమేషన్ కవరేజ్ ఇస్తాను. సో ఒక్కోదానికి ఒక్కో పార్ట్ ట్రైల్ ఇచ్చేసి అన్ని ఇచ్చుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న ఇమేజ్ కూడా మనకి సరే ఈ విధంగా యానిమేషన్ ఇచ్చుకున్న తర్వాత మనం దీన్ని మన ప్రివ్యూ చూసుకొని తర్వాత డౌన్లోడ్ చేసుకోవడం.
ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ కాపీ లింక్ అని మాత్రం ఏం తీసుకోవద్దండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ లోకి వచ్చి జేపీజీ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. MP4 ఉంటుంది, జేపీజీ, ఈ రెండిట్లో మాత్రమే తీసుకోండి. ఇప్పుడు యానిమేషన్ ఇచ్చిన తర్వాత MP4 అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. MP4 లో డౌన్లోడ్ చేసుకోండి. లేదు మనకంటే JPG లో కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఏది ఉంటే అది ఇచ్చుకోవడము. ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకోవాలి పేజీకి. ఇదైతే మనకి డౌన్లోడ్ అయిపోయింది ఇమేజ్. సో తర్వాత మనకి వీడియో టెస్టింగ్ ఎలా చేద్దాం, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి. మనం యాక్చువల్గా క్యాన్వాలో ఎప్పుడు ఇది కవర్ చేయలేదు. ఈసారి మన బ్యాచ్ కవర్ చేద్దాం అనుకున్న వీడియో డిజైన్ ఎలా ఉంటుంది చేసుకోవడానికి. ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసి వీడియోస్ అని ఉంది. క్రియేటివ్ డిజైన్ మనకు ఆప్షన్ ఎంచుకున్న తర్వాత దాని నుండి కిందికి వచ్చిన ప్రజెంటేషన్, సోషల్ మీడియా, ఫోటో ఎడిటర్, దాని కింద తర్వాత వీడియోస్ అనేది, ఈ వీడియోస్ని మనం క్లిక్ చేసుకొని యూట్యూబ్ స్టైలా, ఇన్స్టాగ్రామ్ స్టైలా, ఏది కావాలంటే అది. ఇక్కడ ఇది మన ల్యాండ్స్కేప్, మొబైల్ స్కేప్ టైపు. సో మనకి ఏది ఏ ఫార్మాట్లో కావాలో దాన్ని తీసుకొని దాని తగ్గట్టుగానే మనము వీడియోని ఎడిటింగ్ చేసుకున్నాం. అలాగే దానికి మన సొంత మ్యూజిక్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్న మ్యూజిక్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ని మీరు డైరెక్ట్గా ఎక్కడైనా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు కాపీరైట్ ప్రాబ్లం లేకుండా మీ మ్యూజిక్ని యాడ్ చేసుకోవాలి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి అయితే నో కాపీరైట్, ఎలాగైనా వేసేసుకోవచ్చు. కానీ యూట్యూబ్లో అయితే వేరే వాళ్ళ ప్రైవేట్ ఆల్బమ్ సంబంధించి ఏమైనా మ్యూజిక్ ఆన్ చేస్తే తప్పనిసరిగా మనకి కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. అది యూట్యూబ్ పర్మిషన్ ఉండదు కాబట్టి. సో మనకి మ్యాక్సిమం యూట్యూబ్లో ఉన్న వాయిస్లే సాంగ్స్, మ్యూజిక్ అవే తీసుకోండి. ప్రైవేట్ ఆల్బంలో బయట ఎక్కడో విన్నాము, మేము రికార్డ్ చేసుకుంటాం, ఆ మ్యూజిక్ మేము యాడ్ చేస్తాము అంటే అది ప్రైవేట్ యూట్యూబ్ వాన్తో లింకప్ లేకపోతే మనకు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. ఆటోమేటిక్గా మన ఛానల్ బంద్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను వచ్చేసి ఇప్పుడు యూట్యూబ్ వీడియో సైజ్ తీసుకున్నా 1920 1080, ఈ సైజు తీసుకున్నాను. సార్ ఇక్కడ ఒకరు మెసేజ్ ఒకసారి ఆన్లైన్ సార్ అని, ఆన్లైన్లో ఇప్పుడు చెబుతున్నాను. దీని ప్రకారమే ఆన్లైన్ మీకు ఒక రోజు ప్రాక్టికల్ డే అనేది ఒకటి తీసుకుంటాను. ఆ రోజు మీరు ఏదైనా వీడియో పోస్ట్ చేయడమా లేదా ఒక ఇమేజ్ కానీ ఏదైనా నాకు పోస్ట్ చేస్తే దాంట్లో ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే చెప్పగలను. బాగా చేసింటే హ్యాపీ, ఓకే, అందులో మీరు కొద్దిగా నేర్చుకున్నారు, కష్టపడి చేశారు, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను 2 days నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకసారి మాత్రమే మనకి ఒక ఇమేజ్ చేశానని పెట్టారు. ఇంతవరకు మిగిలిన వాళ్ళు ఒక ఇమేజ్ కూడా మనకి గ్రూప్లో పెట్టలేదు. సో అలాంటప్పుడు నేను ఎవరు ఎంతవరకు చేశారు, ఏం డిజైన్ తీసుకున్నారు, ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి నేను కనుగొనలేను. కాబట్టి మీరు రేపైనా సరే ఒక డిజైన్ చేసిన తర్వాత పెట్టండి. ఒకవేళ దాంట్లో ఏమన్నా డౌట్ సెషన్లో ఉన్నప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. దాన్ని నేను క్లారిఫై టెస్ట్ రూపంలో మెసేజ్ కంపల్సరీగా పెడతానండి, నేను కానీ లేదా మా మేడం అనిత మేడం గారు కానీ. ఖచ్చితంగా మీకు ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం టెస్ట్ రూపంలో ఖచ్చితంగా మెసేజ్ చేస్తాం. వితిన్ 20-30 minutesలో ఖచ్చితంగా అటెండ్ అయ్యి దానికి సంబంధించి పెడతాము. మరీ తప్పదనుకుంటే వాళ్ళకి సపరేట్గా కాల్ చేసి అయినా సరే వాళ్ళకి ఆ డౌట్ సెషన్ని క్లారిఫై చేస్తాం. సరే, ఇక్కడ నేను ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్నటువంటి ఒక వీడియో తీసుకుంటున్నాను.
సో ఇక్కడ మాది ఆల్రెడీ రికార్డింగ్ వీడియో ఉందని నేను చెక్ చేస్తున్నాను. నేను ఒకటి వీడియో ఉంది ఒకటి. సరే, ఇక్కడ మన దగ్గర ఏమి వీడియో అవైలబుల్ లేదు. సో ఇక్కడ మనకి ఒక ఇమేజ్ తీసుకున్న 5 సెకండ్స్ వీడియోగా కన్వర్ట్ అవుతుంది. లేదా మనం రికార్డ్ ఏదైతే చేసుకున్నామో 1 మినిట్ 10 మినిట్స్ 1 అవర్ ఎంతన్నా కానీ ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాము. ఇక్కడ అప్లోడ్ లేకొచ్చేసి ఆ వీడియో ఎడిటింగ్ అప్లోడ్ చేసుకున్న తర్వాత ఈ మనం తీసుకున్న మెజర్మెంట్ లేకి మనం దాని ఇమేజెస్ అయితే 5 సెకండ్స్ వీడియోగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ తీసుకున్నాక ఇక్కడ 5 సెకండ్స్ అని కనబడుతుంది. ఈ 5 సెకండ్స్ కంటే ముందు మనం చేసుకున్న లోగో కానీ మన పేరును హైలైట్ చేస్తూ ఒకటి చేసుకుంటాం. మన నేమ్ ఇచ్చుకోవడమా, లోగోనా, మన యూట్యూబ్ ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ సంబంధించి ఒక లోగోని క్రియేట్ చేసుకుంటాము. అది ఫస్ట్ 2 సెకండ్స్ మాత్రం మనం ప్లే అవ్వాలి తప్పనిసరిగా. ఎందుకంటే మనం ఇచ్చింది హైలైట్ అవ్వాలి, మన ఛానల్ హైలైట్ అవ్వాలనుకున్నప్పుడు ఒక 2 సెకండ్స్ లేదా మాక్సిమం 5 సెకండ్స్ అంత మించి పెట్టద్దండి. ఒక 2 సెకండ్స్ మన ఉన్నటువంటి మన యూట్యూబ్ సంబంధించి మన నేము, దాని కింద మనకి ఏమైనా సబ్స్క్రైబ్, లైక్, షేర్ అనే ఆప్షన్లు ఏవో ఇచ్చుకుంటాం, అవన్నీ మనకి వచ్చేలా పెట్టుకోవాలి. అలాగే ప్రతి ఇమేజ్ 5 సెకండ్స్ గా తయారవుతుంది. సరే, ఇక్కడ మళ్ళీ మరో ఇమేజ్ నేను యాడ్ చేస్తున్నప్పుడు కూడా సో ఇలా ప్రతిదీ ఇక్కడ 9 సెకండ్స్ వచ్చాయి, ప్రతిదీ 5 సెకండ్లు 4 సెకండ్స్ ఇలా ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇలా తీసుకోవచ్చు ప్రతిదీ. మనకి ఈ 5 సెకండ్స్ కాదు, ఇదే ఒక 5 మినిట్స్ వీడియో ఉంది అనుకుందాం. అలాంటప్పుడు ఇక్కడ మనకి ఎక్కడ పాయింట్అవుట్ కర్సర్ పెట్టాలి, ఎక్కడ మనం తీసేసుకోవాలి అన్నది ఇక్కడ ఈ పాయింట్ మనం తీసుకొని ఇక్కడ మనకు వీడియో ప్లే అవుతుంది అనుకుంటే ఇది మనకు అవసరం లేని చోట ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎడిట్ చేసుకోవాలి, మనకి ఏదైతే అన్నెసెసరీ వీడియో అనుకున్న చోట తప్పనిసరిగా అక్కడ మనం తీసేస్తాము ఎడిటింగ్ చేసినప్పుడు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం 1 అవర్ వీడియో రికార్డింగ్ పెట్టినా దాన్ని మ్యాక్సిమం 10 to 15 మినిట్స్ మధ్య యూట్యూబ్లో కన్వర్ట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసుకుని నీట్గా సెట్ చేసుకోవాలి. నీట్గా కంటెంట్ పక్కన రాసుకొని దాని తగ్గట్టు వీడియో ఎడిటింగ్ అన్నది మనం చేసుకోవాలి. సో మన కంటెంట్ ఏదైతే ఉందో, లేదు మేము ఇమేజెస్తోనే చేస్తామంటే ప్రతి ఇమేజ్ 5 సెకండ్స్ వస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ని మనం ఒక 10 to 30 ఇమేజెస్ అప్లోడ్ చేసుకొని ఆ ఇమేజెస్ హైలైట్ చేస్తూ ఆ ఇమేజెస్ ప్రకారం మన కంటెంట్ మాట్లాడుతూ కూడా మన వాయిస్ ఇచ్చుకోవచ్చు, మన మ్యూజిక్ ఇచ్చుకోవచ్చు, మన సొంత వాయిస్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసి నేను మరో 2 యాడ్ చేస్తున్నాను. సో దీని ప్రకారం మనకి ఇక్కడ ఇమేజ్లో తీసుకున్నప్పుడు కానీ ఒక వీడియోలో కానీ మనకు క్లారిటీగా ఎక్కడి నుంచి ఎక్కడ కట్ చేయాలన్నది ఇక్కడ పైన తీసుకున్నప్పుడు ఇక్కడ 0 సెకండ్స్ 10 సెకండ్స్ అలాగే 1 మినిట్ 2 మినిట్ 1 అవర్ వీడియో అంటే 1 అవర్ అని చూపిస్తుంది. మనం ఎక్కడి నుంచి ఎక్కడ కట్ చేసుకోవాలి, నీట్గా ఎడిట్ చేసి పక్కన పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎడిట్ చేసుకుందాం ఎక్కడెక్కడ, తర్వాత మ్యూజిక్ ఎక్కడెక్కడ యాడ్ చేసుకోవాలి, ఏ ఏ సౌండ్స్ మనం చేసుకోవాలన్నప్పుడు మనం సెలెక్టెడ్ రికార్డింగ్ సెలెక్షన్ పెట్టుకున్నప్పుడు ఈ మ్యూజిక్ కానీ చిన్న డిఫరెంట్ సౌండ్స్ కానీ అప్లోడ్లోకి వెళ్ళి సౌండ్స్ అప్లోడ్ చేసుకోవడం, దాన్ని ఎక్కడెక్కడ ఏ సెకండ్ వద్ద రావాలి ఎక్కడ రావాలని కూడా నీట్గా యాడ్ చేసుకోవచ్చు.
సో నాకు ఈ మెటా యాడ్స్ అన్నది కేవలం ఒక 1 సెకండ్ మాత్రమే కనిపించాలి నాకు. సో మనకి ఏ ఇక్కడ మెటా యాడ్స్ అనే ఈ ఇమేజ్ కానీ లేదా ఇక్కడ వీడియో ఉందనుకున్నా కేవలం నాకు 1 or 2 సెకండ్స్ మధ్య వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఎక్కడైతే మనం ఈ కర్సర్ బ్లాక్ లైన్ ఏందో ఆ బ్లాక్ లైన్ మనకు ఎక్కడికి కావాలి, ఏ సెకండ్ వద్దకు వచ్చి ఆగాలి, ఏ మినిట్ వద్దకు వచ్చి ఆగాలి అని మనం ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడికి వచ్చి ఆగాలని ఇక్కడ నీట్ గా సెట్ చేసుకుంటాము. ఇక్కడ కలుతుని బట్టి ఇక్కడ నేను కట్ చేస్తున్నా. ఇక్కడ దీన్ని కట్ చేయడం కోసము మనకు మౌస్ ద్వారా రైట్ క్లిక్ ఇచ్చి ఏదైతే ఆ లైన్ మీద మనం పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ కాపీ పేస్ట్ డూప్లికేట్ డిలీట్ ఈ తర్వాత SPLIT స్పిల్ట్ అని ఉంది. మనకి ఈ స్పిల్ట్ లో మనము క్లిక్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ పార్ట్ గా డివైడ్ అవుతుంది. ఇక్కడ చూసారుగా ఇక్కడ ఈ పార్ట్ గా డివైడ్ అవుతుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అన్నది మనకు అవసరం అనుకుని నేను అక్కడికి కట్ చేసా. రైట్ సైడ్ లో నాకు కొంత వీడియో అవసరం లేదు. ఆ వీడియోని ఎక్కడి నుంచి ఎక్కడికి అవసరం లేదని మనం నిర్ధారించుకున్న తర్వాత ఆ సెకండ్ వద్దకు ఆ మినిట్ వద్దకు తీసుకెళ్ళి మనం ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి అవసరం లేదు ఇక్కడికి. సో నాకు ఇక్కడికి అవసరం లేదు. ఇక్కడికి అవసరం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే వచ్చామో రైట్ క్లిక్ ఇస్తాం, స్పిల్ట్ లేక వస్తాం. ఈ స్పిల్ట్ ఆప్షన్ వచ్చినాక ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఇది ఈ వీడియో సెకండ్స్ అన్నది 2 సెకండ్స్ బ్రేక్ అయింది, 2.3 సెకండ్స్ బ్రేక్ అయింది. ఈ మధ్యలో ఉన్నటువంటిది నాకు అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ దీన్ని డిలీట్ ఆప్షన్ తీసుకుంటున్నా. ఇక్కడ డిలీట్ ఆప్షన్ వస్తుంది. ఈ డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి మనం డిలీట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మిగిలిన వీడియో ఏదైతే ఉందో రెండు ఒకే చోటికి మెర్జ్ అయిపోతాయి. ప్రతి వీడియో మనకు కావాల్సిన చోట ఎడిట్ చేసుకోవడము. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఎవరు గంటల కొద్ది చూసే ఓపిక ఎవరికి లేదు, మనం ఏం కంటెంట్ ఇచ్చినా ఎంత ఇచ్చినా. కాబట్టి మ్యాక్సిమం 10 minutes లో మన కంటెంట్ ఏం చెప్పాలనుకున్నాము ఆ కంటెంట్ను కంప్లీట్ చేసుకునేలా మనం ఎడిట్ చేసుకోవాలి. మన కంటెంట్ కూడా నీట్గా రాసుకొని ఆ 10 minutes లో కంప్లీట్ అయ్యేలా సెషన్ చేసుకోవాలి. ఇది వస్తే మన కంటెంట్ నీట్గా హైలైట్ అవుతుంది. అలాగే ఇక్కడ యాడ్ ఆన్ మ్యూజిక్, ఇక్కడ మనకి కింద వచ్చేసి యాడ్ ఆన్ మ్యూజిక్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆల్రెడీగా ఇన్బిల్ట్గా ఉంటాయి. ఇది రికార్డ్ వాయిస్, ఇది మనం ఇచ్చుకోవచ్చు. రికార్డ్ వాయిస్, జనరేట్ ఏఐ వాయిస్ అన్నది కొన్ని వీడియోస్కి మాత్రమే వాడండి. కంటిన్యూస్గా వాడితే యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది, కాపరేట్ మీ సొంత వాయిస్ వాడలేదు, సిస్టమ్ వాయిస్ వాడుతున్నారు, దీనిపైన మీ రిస్ట్రిక్షన్స్ అనేటివి మనకి మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత దాన్ని రిమూవ్ చేయమని ఆప్షన్ వచ్చిన తర్వాత రిమూవ్ చేస్తే మన ఛానలే హోల్డ్లో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి లిమిటెడ్గానే వాడండి. ఎక్కడ అవసరం అనేది మనకు క్లారిటీ ఉంటే లిమిటెడ్గానే ఏఐ వాయిస్ అనేది లిమిటెడ్గానే వాడండి. అదేవిధంగా ఒకే ఫార్మాట్లోను ఒకే సైజులో ఏదైనా ఒకే వీడియో టైప్లోను ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయొద్దండి. అవి కూడా రిస్ట్రిక్షన్ ప్రాబ్లం వస్తాయి. డిఫరెంట్ ఒకే ఫార్మాట్లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకటే ఇమేజ్ తీసుకుంటాము, అది ఒకటే ఇమేజ్ సైజులో దాన్ని మనం కంటెంట్ క్రియేట్ చేస్తాము, చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తాము, రెగ్యులర్గా రోజుకు ఒక పోస్ట్ చేస్తాము. అదే అన్నప్పుడు ఒక 30-50 అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు నోటిఫికేషన్ వస్తుంది. రెగ్యులర్గా ఒకే ఫార్మాట్లో వీడియో జనరేట్ చేయొద్దండి. అది కూడా మన ఛానల్ హోల్డింగ్లో పడే అవకాశాలు ఎక్కువ. మనకి ఇక్కడ కింద రీసెంట్లీ యూజ్, అలాగే మనకి ఇక్కడ మ్యూజిక్ కావాలని దాన్ని చాలా ఉన్నాయి. మనకి నచ్చిన వీడియో ఆడియో ఏదైతే ఉందో అది తీసుకుంటాం. ఎవరే కానీ ప్రైవేట్ ఆల్బమ్లో సంబంధించి ఆడియోని కానీ ఏది తీసుకోవద్దండి. అది ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తాయి పర్మిషన్ లేకపోతే. అప్పుడు మనం ఆ మ్యూజిక్ మందే సొంతమని యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ పెట్టాలి. అది మంది కాదని ఆటోమేటిక్గా యూట్యూబ్ వాళ్ళని తెలుసు. సో వేరే వాడి నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొని వచ్చి ఆ పర్మిషన్ లెటర్ అప్లోడ్ చేయమంటుంది. సో వేరే వాడు ప్రైవేట్ వాడు మనకి ఇవ్వడం అది కాదు. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ ఎంతో మంది సబ్స్క్రైబర్ వచ్చింటారు, మళ్ళీ అంతమంది సబ్స్క్రైబర్ సంపాదించాలంటే కష్టం. కాబట్టి కాపీరైట్ వచ్చే మ్యూజిక్ని ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దండి, ప్రైవేట్ ఆల్బమ్ జోలికి పోవద్దండి. ఇక్కడ నేనైతే ఇక్కడ కర్జర్ పెట్టానో అక్కడి నుంచి మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ మ్యూజిక్ మనకి ఇక్కడ నుంచి కర్జర్ ఉన్నది కదా, నేను అక్కడ క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చింది. మీకు ఇక్కడ చిన్న వాయిస్ కూడా మ్యూజిక్ వస్తుంది ఇక్కడ. సో ఎక్కడి నుంచి వస్తుంది, దాదాపు
17 సెకండ్ దగ్గర ఎండ్ అయ్యే దగ్గర అది ప్లస్ అయింది. సో నేను దీన్ని ఇక్కడ ఎక్కడో ఉంది మ్యూజిక్. ఈ మ్యూజిక్ నేను నాకు కావాల్సిన చోటికి తీసుకొని రావాలి. ఈ మ్యూజిక్ని యాడ్ చేసుకోవాలి. ఈ మ్యూజిక్ని ఇలా కర్సర్ మీద పట్టుకొని ఇలా అయితే మనకు కావాల్సిన సెకండ్ వరకు దీని ఇట్లా మ్యూజిక్ను లెఫ్ట్ రైట్ ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు అండి. ఇక్కడ మన ఈ మ్యూజిక్ నేను స్టార్టింగ్ 3 సెకండ్స్ నుంచి యాడ్ చేస్తున్నా. సో నాకు కావాల్సిన వాడికి ఇదే విధంగానే మనం కొన్ని కామెడీ వీడియోస్లో చూస్తుంటాము. జస్ట్ 1 సెకండ్ మాత్రమే వచ్చి వెళ్ళిపోతుంటాయి. చిన్న సౌండ్, ఒక పేస్ టర్న్ అయినప్పుడు కానీ, బైక్ ఆగినప్పుడు కానీ, ఆ సౌండ్ అనేది జస్ట్ 1 సెకండ్ లో వస్తుంది. 1 సెకండ్ లో 10% లోనే వస్తుంటుంది కూడా. సో అది ఎక్కడ క్రియేట్ చేస్తారంటే ఇలా మనకి ఎక్కడి నుంచి ఎక్కడ కావాలి అన్నది ఇక్కడ పాయింట్అవుట్ చేస్తాం. ఇక్కడ మ్యూజిక్ ఇక్కడ ఆన్ అవుతుంది. ఈ సెకండ్ నుంచి మనకు ఈ 3వ సెకండ్ నుంచి కనెక్ట్ అయితే మనకి ఎక్కడి నుంచి కావాలి, ఈ 10వ సెకండ్ వద్ద ఆగాలి. 10వ సెకండ్ వద్ద ఆపేసాం మనం. ఈ మ్యూజిక్ అప్పుడు మనం ఇక్కడ ఇది కట్ చేసుకుంటాం. ఇక్కడికి లేదు నాకు అలాగే ఉండాలి, ఇక్కడ వేరే మ్యూజిక్ ఇన్బిల్ట్ అవ్వాలి అన్నప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ మ్యూజిక్ ఇక్కడ వాల్యూమ్ చేసుకొని ఇక్కడ కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ కత్తెర సింబల్ కనపడుతుంది కదా, అక్కడ మ్యూజిక్ను మనం ఎడిట్ చేసుకోవచ్చు. అవి కూడా చిన్న అవకాశం ఉంది. లేదు అంటే మనకు కావాల్సిన సౌండ్ ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు మళ్ళీ కూడా. సో ఈ విధంగా మనకి మన వీడియోస్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మనకి అప్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా సరే తీసుకొని ఈ వీడియో ఎడిటింగ్లో ఇట్లా ప్రతి ఇమేజ్ 5 సెకండ్స్ వస్తుంది. ఇమేజెస్తోనే కంటెంట్ నడిపే వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో. ఎవరు ఫీల్డ్కి పోయి వీడియోస్ తీసే ఓపుకున్నది ఏముండదు. కావాల్సిన ఇమేజెస్ ఉంటాయి. లేదా ఇమేజెస్ కోసం గూగుల్లో మాత్రం సెర్చ్ చేయదండి, అవి కూడా కాపీరైట్ ప్రాబ్లం వస్తాయి. మనం ఫ్రీ పిక్ అని తీసాం కదా, అలాంటి హై క్వాలిటీవి తీసుకోండి. లేదు అంటే కొన్ని చాట్ జీపీటీని అడిగితే ఇమేజెస్ కొన్ని మనం ఇచ్చిన ప్రాంప్ట్ కరెక్ట్గా ఇస్తే దాని ప్రకారం కొన్ని ఇమేజెస్ వస్తాయి మనకి. ఆ ఇమేజెస్నే ఇక్కడ వాడి తీసుకోవచ్చు. లేదా మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కొన్ని ఇమేజెస్తో మనకు కావాల్సిన వీడియో జనరేట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ ఇచ్చుకోవచ్చు. ఈ మ్యూజిక్తో పాటు మన వాయిస్ కూడా ఇచ్చుకోవచ్చు. సో మళ్ళీ మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మన వీడియో ఎడిటింగ్ మ్యూజిక్ అయిపోయింది, నీట్గా మనకు సెట్ అయిపోయింది అనుకున్న తర్వాత మనము ఇంతకుముందు జేపీజీ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ షేర్ ఆప్షన్లోకి వెళ్ళి మన వీడియోని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. అది కూడా MP4 ఫార్మాట్లోనే వస్తుంది. ఈ MP4 అన్నది మన సోషల్ మీడియాలో అన్ని వెన్యూలేకి మనకు సెట్ అయిపోతుంది. యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే దీంట్లోకి MP4 ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇది క్యాన్వాలో ఉన్నటువంటి స్పెషల్ ఆడియన్స్. కనెక్ట్ యువర్ సోషల్ మీడియా కంటెంట్స్. ఇక్కడ క్వాలిటీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. 1080 పిక్సెల్ HD రూపంలో ఉంది. ఇది ఆటోమేటిక్గా సెట్ అయి ఉంటుంది. దీన్నే మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్వాలిటీ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. మనం ఇంకా కావాలంటే రైట్ చేసి పెంచుకోవచ్చు. ఇక్కడ తీసుకోదు కానీ ఇక్కడ తగ్గించుకునే ఆప్షన్ ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. ఓకే, ఎడ్జ్ 4K వరకు ఉంది మనకి. సోషల్ మీడియాలో 1080నే యూనివర్సల్ ఫార్మాట్ అది. సో ఏ వేదిక మీదకైనా సరే అది యూనివర్సల్ ఫార్మాట్ కాబట్టి 1080 ఆటోమేటిక్ సెట్ అయి ఉంటుంది. అదే మెజర్మెంట్లోనే తీసుకోండి. సరే, ఇక్కడ ఇందాక మనము ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసాం, వీడియో డౌన్లోడ్ చేసాం. మన వీడియోస్ ఏమైనా ఉంటే మన పేజీలో అప్లోడ్ చేసుకుంటాం. ఈ పేజీలో వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ఉందో పైన ఇక్కడ మన ఐకాన్ సంబంధించి ఈ ప్రకారం వచ్చిన తర్వాత ఒకసారి ఇది మళ్ళీ ఇక్కడ మన అయిన తర్వాత వీడియో సింబల్ ఉంది, ఫోటో సింబల్ ఉంది, లైవ్ రికార్డ్ రీల్ వచ్చేది ఇచ్చుకోవచ్చు. సో మనం ఇక్కడ ఈ మధ్యలో ఇక్కడ టచ్ చేసిన ఒకటే, ఇక్కడ ఈ మధ్యలో ఇక్కడ ఫోటో ఆర్ వీడియో అప్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ ఇచ్చిన
మనకి అది అప్లోడ్ చేసుకోవడానికి నేను అక్కడికి అప్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనం దానికి సంబంధించినటువంటి ఒక హెడ్డింగ్ ఇచ్చుకోవచ్చు అది. సో ఇలా మనం ఏదైతే చేస్తున్న తర్వాత మనకి కాల్ మీ అని చెప్పేసి మన నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చుకుంటాము. సో ఈ విధంగా మనం వచ్చిన దాన్ని మనం పేజీలో తప్పనిసరిగా అప్లోడ్ చేసుకోవాలి. అదే విధంగా ప్రతిరోజు కనీసం డే బై డే అన్న ఒక ఇమేజ్ తయారు చేసుకొని మన పేజీలో కొత్తగా క్రియేట్ అయింటది కాబట్టి చాలా మందికి రీచ్ అవ్వాలంటే మన ఇమేజెస్ కనీసం డే బై డే ఒకటి అప్లోడ్ చేయండి. ఏదైనా వీడియో అయినా పర్లేదు, ఇమేజ్ అయినా పర్లేదు. మనకు ఒక ఆ పేజీని మన వర్క్ని హైలైట్ చేస్తూ పేజీలో లైవ్ సెషన్ లో ఉండేలా చూసుకోండి. కనీసం డే బై డే అన్నా చేయండి. రోజుకు 4-5 చేసినా కూడా హ్యాపీనే. పేజీ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంటే మనకి ఫాలోవర్స్ పెరగడము ప్లస్ తర్వాత మనకి మార్కెట్ పెరగడం అనేది జరుగుతుంది. సో ఎవరి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. కంపల్సరీగా కనీసం ఒక్క ఇమేజ్ అన్న అప్లోడ్ చేయండి మీ పేజీలో. మీరు క్యాన్వాలోకి వెళ్ళి తీసుకోండి. వీడియో క్యాన్వాలోకి వెళ్ళి మనకు ఒక ఇమేజ్ కానీ వీడియో కానీ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ పేజీలో అప్లోడ్ తప్పనిసరిగా చేసుకోండి. మన పేజీ రీచ్నెస్ పెరగాలి. మనకి ఇప్పుడు ఇక వచ్చేసి మన నిన్న క్రియేట్ చేస్తే 0 ఫాలోవర్స్ ఉన్నారు మన పేజీకి. సో రోజువారీగా కొన్ని కొన్ని మనం ఇమేజెస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ రీచ్ అవుతూ ఉంటుంది. సో మన ప్రొఫెషనల్ డాష్ బోర్డ్లోకి వచ్చినా కూడా ఇక్కడి నుంచి కూడా మన వీడియోను అప్లోడ్ చేసుకోవచ్చు. లైవ్ వీడియో కూడా ఇచ్చుకోవచ్చు. సో ఈ పేజీ ఏదైతే మనం పెట్టుకున్నామో, ఏ ఉద్దేశంతో పేజీ పెట్టుకున్నామో దానికి సంబంధించి దానికి రిలేటెడ్గా ఉండేటి మాత్రమే పోస్ట్ చేసుకోండి. కొన్ని వైలెన్స్ ఉండేది మాత్రం ఈ పేజీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ చేయొద్దండి. మీ ఫేస్బుక్లో కావాలంటే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఫేస్బుక్లో కూడా దూరంగా ఉంటే మంచిదే. లేదు చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, దానికి పెద్ద రిస్ట్రిక్షన్ ఉండవు. పేజీలో చేస్తే మాత్రము పేజీ రిస్ట్రిక్షన్లో పడితే మొత్తం మన అకౌంటే బ్యాన్ అయిపోవచ్చు. ఈ ప్రాబ్లం అనేది చాలా మందికి ఫేస్ చేశారు. ఏముంది షేర్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి చాలా మంది కొన్ని వైలెన్స్లు ఏమన్నా అంటే రక్తపాతాలు జరిగేటివి, మామూలు గొడవ పడేటివి ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ పేజీలో మనకు సంబంధించి మాత్రమే షేర్ చేయండి. మన వర్క్ మాత్రమే షేర్ చేయండి. మిగతాటివి అన్నెసరీ అన్ని తీసేయండి. దాని జోలికి పోవద్దండి. ఓకే సార్, ఇందుకు మన క్లాస్ క్యాన్వాకి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా మనకి అడగండి. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసి ఏదైనా పెడితే గ్రూప్లో పెడితే మేము కొంచెం క్లారిటీగా మీ డౌట్స్ చేస్తే మేము క్లారిఫై చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. సో మీరు తప్పనిసరిగా రేపన్నా పెట్టండి. ఈరోజు సండే కొంతవరకు మార్నింగ్ వరకు అందరూ ఫ్రీగా ఉంటారు. మరి ఎందుకు అందరూ చేయలేదు. ఇమేజెస్ మీరు చేసి మాకు గ్రూప్లో పెడితే కొంచెం ప్రాక్టికల్గా మాకు కూడా ఓకే, అందరూ అంత ఇంప్రూవ్మెంట్ ఉన్నారు. ఇంకా చిన్న చిన్న మైనర్ తప్పులు ఉంటే అవి కూడా రేపటి క్లాస్లో దాన్ని కూడా సరి చేసుకుని ముందుకు వెళ్దాం. ఇంకో 3-4 డేస్ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత 2 డేస్ ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరికి కేటాయిస్తూ తప్పనిసరి అయితే ఎనీ డిస్క్ తీసుకొనైనా చెప్తాను. డే టైంలో ఎనీ డిస్క్ తీసుకొనైనా సార్ వాళ్ళు నేను కానీ మన సార్ మా టీంలో ఎవరైనా కానీ ఖచ్చితంగా తీసుకొని చెప్తాను. 100% ఎనీ డిస్క్ అనేది ఉంటుంది. అది మన వాళ్ళకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందని మనకి స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ నాకు అర్థం కాలేస్తారని మా గ్రూప్ లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించి టెస్ట్ రూపంలో ఉంటుంది. నేను పదే పదే చెప్తున్నా, టెస్ట్ రూపంలో తప్పనిసరిగా ఇస్తాను. అదే సమయంలో ఎనీ డెస్క్ తీసుకొని కూడా మీకు చేస్తానండి. సార్ మన పేజీకి ఇప్పటి వరకు జరిగిన క్లాసులు ఇప్పటికి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు సార్. లేదంటే సెషన్ నేను క్లోజ్ చేస్తాను.
సార్ అందరూ మాకి తప్పనిసరిగా ఒక ఇమేజ్ అన్న వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయండి. పదే పదే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపైనా సరే మాకి లంచ్ టైం లోపల 1 to 2 మధ్యలోనైనా ఒక 10 మినిట్స్ కేటాయిస్తే ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేయగలరు. దాన్ని తప్పనిసరిగా మాకి గ్రూప్లో సెండ్ చేయండి. దాన్ని చూస్తాము. తర్వాత ఫర్దర్ మనం కొంచెం క్లారిటీగా చెప్పుకొని వెళ్ళడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా మాకు ఒక ఇమేజ్ తప్పనిసరిగా మాకి గ్రూప్లో పెట్టండి. సార్ అదేవిధంగా అందరికి క్యాన్వా ఉందా మీకు? సార్ క్యాన్వా యాక్సెస్ ఉందా అందరికి? ఒకవేళ మీరు బయట తీసుకున్నా ఇబ్బంది లేదు. లేదా ఎవరైనా తీసుకోలేదు అంటే క్యాన్వా అవసరం కాబట్టి గ్రూప్లో మీ పేరు మెయిల్ ఐడి పెట్టండి. మేడం రెస్పాన్స్ అయ్యి అనిత మేడం రెస్పాన్స్ అయ్యి మీకు క్యాన్వా యాక్సెస్ అని ఇస్తుంది. మన స్టూడెంట్స్ కోసం 199కి ఇస్తున్నాము. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాల్సిన వాళ్ళు మీరు మీ నేము మీ మెయిల్ ఐడి తప్పనిసరిగా ఇవ్వండి. మేడం మిమ్మల్ని కాల్ బ్యాక్ చేసి మీకు యాక్సెస్ అయితే ఇస్తుంది. సార్ ఓకేనా సార్? ఓకే అందరికి డౌట్ మెన్షన్ చేయండి. ఏమైనా ఉంటే రేపు ప్రాక్టీస్ చేసినాకైనా సరే మెన్షన్ చేయండి. గ్రూప్లో మెన్షన్ చేయండి. తప్పనిసరిగా డిజైన్ బాగా వస్తేనే మనకు రేపు లీడ్ కాస్ట్ తగ్గేదానికి ఉంటుంది. మనం లో బడ్జెట్లో లీడ్ కాస్ట్ జనరేట్ చేసుకోవాలి. డిజైన్ కూడా ఒక 25% మన లీడ్ కాస్ట్ హై వెళ్లకుండా చూస్తుంది. మంచిగా డిజైన్ చేసుకోవాలి. హై క్వాలిటీతో డిజైన్ చేసుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ప్రతి ఒక్కరు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయండి. క్యాన్వా డిజైన్లు తీసుకొని లేదా మీకు బయట ఆల్రెడీ మీకు ఇమేజెస్ చేయడం వస్తే ఫోటోషాప్ వచ్చినా ఏమొచ్చినా ఓకే సార్, హ్యాపీ. ఫోటోషాప్ అయితే మరింత హ్యాపీ. దాంట్లోనే మంచిగా జనరేట్ చేసుకొని చేసుకోవచ్చు. అది సార్ ఈ సెషన్ క్లోజ్ చేస్తామా? ఇంకా ఈ రోజుకైతే మనకి క్యాన్వా సంబంధించి మొత్తం క్లియర్ గా చెప్పాను. ఈ మన బ్యాచ్ కి మాత్రమే కొంచెం వీడియో ఎడిటింగ్ కూడా చెప్పాను నేను. ఎందుకంటే అందరికీ అంత వీడియో ఎడిటింగ్ మీద అంత అవగాహన ఉంటే మంచిది అనిపించి నేను క్యాన్వా వీడియో ఎడిటింగ్ కూడా చూపించాను. అందరూ ప్రాక్టీస్ చేయండి సార్. కాబట్టి మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. డిజైన్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయండి. డిజైన్ మీదనే ఫోకస్ చేస్తేనే మరింత మనకి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. క్యాన్వాలో నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి, హై క్వాలిటీతో ఉన్నాయి. మీకు ఇమేజెస్ మీ ప్రొఫెషన్ తగ్గట్టు కావాలి అనుకుంటే ప్రీపిక్ అని ఒక వెబ్సైట్ మీకు నిన్న క్లాస్లో చూపించాను నేను. దాంట్లో హై క్వాలిటీతో హెచ్డి దాంట్లో మీకు ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారం చేసుకొని మనకు నచ్చినట్లు చేసుకోండి. ఇమేజ్ అప్లోడ్ చేసుకొని మనం బయట తీసుకునే ఇమేజ్ అయినా ఓకే, మనకి ఎక్కడ కుదరలేదు మంచి ఇమేజెస్ ప్రీపిక్ లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి సార్. మరీ మరీ చెప్తున్నాను, అక్కడ మంచి హై క్వాలిటీ ఇమేజెస్ వస్తాయి. సార్ ఓకే సార్, మనం ఈ క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. సార్ వాళ్ళు అందరూ మనకి ఓకే అని పెట్టారు. ఒకసారి రాజశేఖర్ సార్ గారు. సార్ ఈ వీడియో రికార్డింగ్ నేను అప్లోడ్ చేస్తాను. మీకు అందరికి లింక్ పంపిస్తాను. సార్ ఓకేనా సార్? సార్ ఓకే అంటే మీ సెషన్ క్లోజ్ చేస్తాను సార్.
ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.